సో గైస్ టైం చూడండి 12:10 అవుతుంది. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే నార్మల్ గా వంశీ చాలా కొట్టిండు రవిని. నాకు రవికి ఉన్న బాండింగ్ తో నేను అట్లా అంటే జెలస్ కోసం అని చెప్పేసి అట్లా చేసిన. అండ్ మను అన్న కాల్ చేసి డైరెక్ట్ రవి పడుకోవట్లేదు చో నొప్పి వేస్తుందంట అని చెప్పేసి అన్నాడు. సో చోకి ఏమైందో చూద్దాము. నాకే బాధిస్తుంది. కాల్ చేసినావు కదా ఆల్రెడీ. పాపం మీరు ఎందుకు చేశారు? అటు చెవుల్లో నొప్పేస్తుంది. థియేటర్ చేసిన కానీ గెట్ వచ్చినప్పుడే మీరు కామెడీగా చేస్తే అక్కడ చూడండి సీరియస్ అవుతుంది. ఏమమ్మా ఏది డ్రాప్స్ వేసుకున్నాం. చాలా నొప్పేస్తుందా? నొప్పేస్తుంది. టెన్షన్ ఇప్పుడు ఆయన తెలిసి మళ్ళా గొడవ పెట్టుకోవడం ఎందుకు? ఏం గొడవ కాదా? ఇప్పుడు చూడు మళ్ళా ఆయన మీరు కొడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పి ఫస్ట్ మౌంటర్ ఒక కాల్ ఇస్తాడు. నాకేం తెలుసు? నన్ను కూడా అసలు నాకు చూడు ఇక్కడ చేయవలసింది. నేను చెప్పాలి. అక్కడ వేడున్నా జల్దీ రా, పైకి రా. లోపలికి జ్వరం వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. అవును వేరేటోళ్ళకి కూడా జ్వరం వస్తుంది. ఏమైందిరా? అన్నకి చెవులోంచి బ్లడ్ అవుతుందంట. చెవులో నుండి ఎందుకు వస్తుంది? చెవులోంచి బ్లడ్ వచ్చిందంట, అందుకే కాల్ చేసింది. ఏంటి రాకుండా రా. ఫస్ట్ నీతో ఎవరు ముచ్చట పెట్టారు రా. 10 minutes మాట్లాడిపో నాతో. ఏం మాట్లాడకురా అని అన్నా. నువ్వు రా అంటే నడు. ఏమైంది? రవిని ఎట్లా పడితే అట్లా కొట్టి నన్ను చెవు అంతా ఎర్రగా అయ్యి సెల్ వచ్చేసింది. రేపు వాళ్ళ పేరెంట్స్ చూస్తే వీడియో చేసి వెళ్ళి ముందు తెలుస్తుంది. అంతేగా ముందు అయింది నీకు వాలీబాల్ వల్ల. నేను వాళ్ళ మీద సీరియస్ అవుతున్నా, ఎదుర్కోదా? నాకు అర్థమవుతుందా? నువ్వు లేసావా? ఇట్లా బయటికి రా. అయితే నావన్నా కూడా హెల్త్ బాగాలేదా? వీడియోలో ఏమైంది? అది చిన్నానికి పెద్దానికి అరుస్తూనే ఉండొచ్చు, నాకు తగ్గిపిస్తావు అక్క. అదే ఇప్పుడు ఏమైంది? రవి ప్లేస్ లో వేరేటోళ్ళు ఉంటే మీరు అంతానే ఇస్తుంటారా? ఏం చేయాలి? నీ గురించి ముద్దులు పెడతా గిద్దులు పెడతా అంటే నువ్వు కూడా నేను ఊరుకుంటాను. నేను ఊరుకుంటా అని చెప్పి పెట్టేసుకున్నానా పోయి? నేను ఆగను, నాకు ఆ మాట కూడా నువ్వు ఫస్ట్ నుండి నువ్వు దిగకు ఇష్టం లేదని చెప్పేది ఉండే. నా ఇష్టం, అది నేనే చెప్పుకుంటా. నీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు అంత ఇంట్రెస్ట్ అట్లయితే నువ్వు కోమలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు అదే చెప్తుండే. కోమలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను చేసేటోండి. నీలాగా మూసుకొని ఉండండి. ఏం చేసినావు? నాకు చిరాకు నాకు జ్వరం వచ్చి ఆ రైట్ నీకు లేదు. నిన్న బాధ వచ్చేసి నా వల్ల రైట్ నాకు లేదన్నప్పుడు నీకు ఎవరితో ఉండ ఎందుకు ఏడుస్తున్నావు నాయని? ఏమైతుంది? రవి నేను సీరియస్ ఆగరా, ఏదైనా ఉంటే మాటలతో చేసుకోవాలి కదా. బాయ్. చిన్న ట్రై చేస్తే ఫీవర్ కూడా వస్తుంది. సీజన్ మారింది కదా. అరే తాకిందా? మారిందంటే అక్క చూపి. వాళ్ళ ఇంటర్లో చూస్తే ఇంటి ముందట వచ్చి కూర్చుంటారు. కోపంలో వాడు అట్లా చేసింది ఆయన. మనం 1.5 year నుండి చూస్తుండే ఏమో తెలియదా మరి? కాదు సడన్ గా వాడికి అట్లా అనిపించింది, మీరు అట్లా చేసిర్రు. నేను ఎగిరేసి బట్టి ఆయన ఎగిరిండు.
అవును నన్ను అనాలి. నిన్ను కూడా అన్నాడు కదా, సడన్ గా వాడు మీదికి ఎగిరిండు కదా వీడియో, అలా చూడలే నువ్వు? మరి ఆయన చేసినప్పుడు ఈయన వేయకుండా ఎందుకుంటాడు? అవునే, అయినా వాడెంతున్నాడు, ఈయన ఎంతున్నాడు? అయినా నువ్వు ఎందుకే లాగ్ చేస్తున్నావు? లాగ్ కాదక్క, నువ్వు ఒకటే పాయింట్ లో ఆలోచించు. ఓకే, బాయ్ ఫ్రెండ్ అన్నాక పొసెసివ్ వస్తుందో నచ్చలేదు కొట్టిండు, మరి గొంతు విసికి అవన్నీ ఉండవు. ఇప్పుడు ఏమైంది? సారీ చెప్తాం, వాడు చెప్పమా మరి సారీ. ఇప్పుడు సార్ బై మిస్టేక్ అయినప్పుడు నువ్వు ఎందుకు అంత సీరియస్ తీసుకున్నావు? సారీ చెప్పమను అక్క. చెప్తాడు వాడికి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, నువ్వెందుకు మధ్యలో దూరున్నావు? అరే నా ఫ్రెండ్ నేను సపోర్ట్ ఇస్తా. ఏం సపోర్ట్? నేను కేరింగ్ తీసుకోవడం వేరే ఉంటుంది, సపోర్టింగ్ కూడా వేరే ఉంటుంది. సపోర్ట్ ఇస్తున్నా. బాయ్ ఫ్రెండ్ పొసెసివ్ వస్తుంది, అట్లా ఎగరేయడం నా తప్పు, నన్ను కూడా అనాలి. నన్ను అనకుండా ఆయన మీదకి ఒకటే ఎగరడం కాదు. సారీ చెప్పమని నా పని నేను చేసుకుంటా పోయి. నేను ఇంకో ఇట్లాంటి ప్రాంక్, అది కూడా జస్ట్ ఇప్పటి నుండి ప్రాంకులు కూడా అసలు రిపీట్ చేయను. అసలు ప్రాంక్ అనుకున్నాం, అది ఫన్నీగా పోతాం అనుకున్నాం, మా వంశీ గారిని ఉడికిద్దాం అనుకున్నాం. ఇంతకు ముందు ఒక వీడియో కొట్టినాం కాబట్టి అందులో వాడు రియాక్ట్ అవ్వలేదు. నేను చేసా, నేను ఏ రోజు ముద్దులు పెట్టుకుంటా అని నేను ఏ రోజు ఆ పిల్లతో అనిపించలే, ఆ పిల్ల నాకు ఏ రోజు నేను కూడా అనాలి. ఆ పిల్లగాడు అన్నాడు కదా, ఏదో ఆ పిల్లకి నా మీద ఫీలింగ్స్ వల్ల ఆ పిల్ల అనింది. మా ఇద్దరికి ఫీలింగ్స్ లేవు, నిన్ను పిల్ల ప్రాబ్లం అది, నేను దానికి నేనేం చేయలేను. ఇప్పుడు మా ఇద్దరు ఛాలెంజ్ చేయలేదు. సడన్ గా మీదకి వచ్చి నువ్వు కూడా వాడి మీదకేనో ఫన్ అయింది. వాడికి మా ఇద్దరికి కూడా ఇంటెన్షన్ లేదు. ఈయన ప్లేస్ లో ఉన్నప్పుడు కోమలికి ఉండేది, అండ్ ఇంకొకటి వంశీ వాడి దగ్గరకు వచ్చినప్పుడు వాడు బెదురుకున్నాడు. అట్లాంటిది మాకు అట్లాంటిది ఉన్నప్పుడు వంశీ గురించి మాకు తెలిసినప్పుడు మేము ఎందుకు నాకు మొట్టలో కథలు దగ్గర, నాకే హెల్త్ బాగాలేదు, నువ్వు పిలవంగానే ఉరుకొచ్చా. అయితే వస్తే వాడికి బాగా అంటే పొద్దున్న హాస్పిటల్ తీసుకెళ్తారా, వాడిని చూపిద్దాం. సారీ చెప్పిస్తాం. ఇప్పుడు సారీ చెప్పని వాడిని ఎందుకు తక్కువ చెప్పిస్తాం? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, నాయన వంశీ రవి మాట్లాడుకుంటారు. నేను బాయ్ ఫ్రెండ్ కి ఎంత సపోర్ట్ ఇవ్వాలో, ఫ్రెండ్ కి ఎంత సపోర్ట్ ఇవ్వాలో నాకు తెలుసు అక్క. ఇప్పుడు నువ్వు హట్ అయినా అన్ని చేస్తుంది, అదే పట్టుకొని నాతో దిగిన ఫోటోలు కూడా చాలా మంది దిగారు, మంచి మంచి ఫోటోలు దిగించారు నాతో. మళ్ళీ అదే ప్రాంక్ రారే, అది ప్రాంక్ లాగా అనుకున్నాం. లేదా ఎవరికి చెప్పిరా నాకు చెప్పిరా ప్రాంక్ అని? ప్రాంక్ అంటే నువ్వు సీరియస్ యాక్టింగ్ చేస్తుంటే ప్రాంక్ అని చెప్తే నేను యాక్టింగ్ చేస్తుంటే. అదే మరి నేను ఊర్లో ఉన్నప్పుడు మీరు వీడియో కొట్టినప్పుడు లేదేమో. అదే నేను ఇట్లా పెట్టుకొని ఫోటోలు దిగి ఆ పిల్లతో నేను కూడా అట్లా హగ్ చేసుకొని ఫోటోలు దిగడం అంతగానప్పుడు రియాక్ట్ కాకపోతే ఇంకా ఎక్స్ట్రీమ్లీ పోతుంటే మీరు. అదే ఫోటో రూమ్ చేసుకొని అనుకుంటుండే, నేను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుండే, మస్తుగా దానికి ఉన్న ఫీలింగ్స్ మస్తు ఉంటుండే. చేసుకోపో మరి. ఎందుకు టాపిక్ ఎటుపోతుంది అసలు? ఏం కావాలి నైట్ లో? టైం ఎంత అవుతుంది తెలుసా? 12 అవుతుంది. చూసిండే అరే అది దేని వల్ల అయింది? నీకు రవి వల్ల అయ్యిందా? నీ వల్ల అయిందని రవి వల్ల అయిందా? నా వల్ల నా వల్ల అయిందా? నీ వల్ల ఇది నా వల్ల అయింది. ఇది వాలీబాల్ నేను ఒప్పుకుంటా, వాడికి అయింది నీ వల్ల అయిందని చెప్తున్నాను. నా వల్ల అయిందా? వాడికి నీ వల్ల అయింది అంటున్నా. ఆల్రెడీ తండ్రులు తిన్నాడు, లాస్ట్ టైం వదిలేసిన ఫోన్ లో వాడికి ఓవర్ మాట్లాడిండు, మస్తు మాట్లాడిండు, వదిలేసిన. ఇప్పుడు మళ్ళీ వాడిని పిలిపించి మళ్ళీ ఓవర్ మాట్లాడించావు. వాడికి రవి గాడు ఆ కిస్ అన్న ఇప్పుడు ఏమైంది ఇట్లా కూడా అక్క ఇట్లా రారా ఒకసారి. అప్పటి వరకు రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ఒక పదం యూజ్ చేసిండు. వేరే వాడు దిగితే ఊరుకుంటావారు? నేను ఇట్లా పెట్టుకుని ఇట్లాంటి ప్లేస్ లో ఇట్లా పెట్టుకుని వేరే వాడు తాగితేనే నేను ఊరుకోను. నాది నా పొజిషన్. ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ టైంలో? నువ్వు ఏం చేస్తావు నా ప్లేస్ లో ఉంటే? నేను అవన్నీ అనట్లే. ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఫొటోస్ దింపుకోనన్నా, చేతి పట్టుకున్నానా, చేయి భుజం మీద చేసుకోకన్నా ముందులు చేయి పట్టుకున్నామా, వాడు సీరియస్ అయ్యి అరిచిండా? అబ్బా నీ మీద నువ్వు ఎందుకు ఉంటది కదా నాకు. అంటే ఇప్పుడు తన ఫ్రీడమ్ తనకి ఇవ్వాలన్నప్పుడు నేను నా పాయింట్ నేను కరెక్ట్ ఉంటా కదా. ఇప్పుడు తన ఇష్టం, అది తను చేయాలనుకున్నాను చేయని అని నేను ఎప్పుడు నుండి ఎగిరిపోలేదు. అర్థమైందా? అంతే. ఇప్పుడు నేనేం చేస్తా ఇంకా అట్లా అన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? అన్న అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అరే నీకు బాగా వస్తుందా? పోదాం హాస్పిటల్ కి. ఫీవర్ వస్తుంది. ఇప్పుడు పోదామంటే ఎప్పుడు మంచిగా కారు వచ్చాడు, ఏం అట్లా పట్టించుకోడు. నాకు అట్లాంటివి ఏమి లేవు. నేను ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు దీని వల్ల వాడికి రాకుండా బాగా అవుతుంది. ఎంత బాగా చూసుకుంటారు తమ్ముడు అని. అవునవును. ఇట్లా నాకు నా చెల్లి కోమలికి కూడా అట్లానే బాండింగ్ అయింది.
అది చెల్లెనా మరి అదే అదే అనుకుంటా. చెప్తున్నా. దేవుడా ఇప్పుడు అది ఎందుకు అదే ఇప్పుడు నేను ఒకటి చెప్తే ఇంకోటి అవుతుంది ఒకటి ఇప్పుడు నేను నార్మల్ చెప్తున్నా ఆమె ఇంకో క్వశ్చన్ ఎత్తుక్కుంది ఇంకోటి ఏరుకున్నాడు ఏరుకోలే అవన్నీ రీజన్లే. అదే నాకు సారీ చెప్పు గీరి చెప్పు కాదు హాస్పిటల్ తీసుకెళ్ళమన్నమాట ఇప్పుడు రిషి గారు శ్రీప్రభ కారు అడిగితే వాడు ఇస్తాడు, శ్రీప్రభ గారు రిషి ఇద్దరు ఇస్తారు కారు. ఇంకా నైట్ లో అంటే వాళ్ళిద్దరు వస్తారు ముందు హెల్త్ బాగాలేదంటే. నాయన అస్సలు చాతన అవుతలే నన్ను నువ్వేమైనా అనుకో అస్సలు బాగాలేదు తెలుసా, హెల్త్ బాగాలేదు నీకు తెలుసు, పిలిచినవని వచ్చిన. ఇప్పుడు మీవే మీకే ఉంటాయి. ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం చేయాలో సరే చెప్పు. రవిగో వాడు ఎట్లా బాయ్ ఫ్రెండ్ ఎట్లా సారీ చెప్పట్లేదు కదా, సారీ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి అట్లాంటివి ఏం రిపీట్ అవ్వవు. ఇంకోసారి ప్రాంక్స్ అని చెప్పినా కూడా ఏం వీడియోలోకి రాకు. నీకు అదే ఒకవేళ చెవికి ఇంకా ఎక్కువ అయ్యింది అనుకో ఆ రిగ్రెట్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావే? మార్నింగ్ హాస్పిటల్ చూసుకోవట్లేదు. మరి తీసుకెళ్తాడు రా వంశీగాడు. రవి నీకు ఏమైతుంది రవి? మీరు ఏదో శత్రువులా బిహేవ్ చేయకండి, చిరాకు దొరుకుతుంది. చిన్న చిన్న దానికేం మనుషులు కొట్లాడుకొని విడిపోయినట్టు కాదు ఇది. ప్రాంక్ అన్న మరి వాడికి మండుతుంది, వాళ్ళ లవర్ని వాడు ఎవడన్నా అట్లా మాట్లాడితే ఎప్పటికైనా మండుద్ది. లాస్ట్ మూమెంట్ లో మేము ప్రాంక్ అని చెప్తున్నాం, నాకు అది కూడా అర్థం కదా. బాగా ట్రిగర్ లో ఉన్నాడు ప్రాంక్ అని చెప్పేసి ఏమన్నా పెట్టుకుంటున్నామా? కొన్ని నీ లిమిట్ లో నువ్వు ఉండు, నువ్వేం చేసుకోవడం చేసుకో, నాకు చెప్పు. నువ్వు అది చేసుకో, నేను వద్దన్న అప్పుడు వదిలేసిన. నేను లాస్ట్ వీడియోలో కూడా నేను అప్పటికి మాట్లాడలేక నీకు తెలుసు నువ్వు సైలెంట్ ఉన్నామన్నా నీ మాట వాల్యూ ఇచ్చి నేను సైలెంట్ ఉన్నా. దాంట్లో కూడా రియాక్ట్ అవ్వలేదు, మీరే ఫీల్ అయ్యారు. ఇప్పుడు రియాక్ట్ అయితే మరి రియాక్ట్ అయినా అని ఫీల్ అవుతున్నారు. మీరు మీకు క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్, నాకు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నీకైనా నీ ముందే చెప్తున్నా, దాని లిమిట్స్ లో ఉందామని నా లిమిట్స్ లోనే ఉంటా. ఆమె ఏ వీడియోలు కొట్టుకుంటామన్నా కొట్టుకోమని, నా వీడియోలు నేను కొట్టుకుంటా, నాది నేను చూసుకుంటా, ఆమె చూసుకోమని. ఇంకంతకు మించి 1% రియాక్ట్ ఒక్కవేళ 1 స్టెప్ అటు వేసినా కూడా ఇంకా నేను తర్వాత నేను చెప్పలేనాక ఏమన్నా అవ్వనేది. దాని తర్వాత నేను చూసుకుంటా, ఎవరితో మాట్లాడమని నేను మాట్లాడుకుంటా. వాళ్ళు ఏమన్నా వీడియో నిజంగా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రాంక్ ఏంది నేనంతా ప్రాంక్ లా ఉండే ప్రాంక్ కావాలి. ఫ్రెండ్స్ ఉండొద్దా? ఉండడే సడన్ గా బై మిస్టేక్ అయింది కదా నీకు అర్థమవుతుందా? అరే నిజంగా వాడు కావాలని చేయలేదు రావాడు, ఆ మాట ట్రిగర్ అయింది. సరే మేము ఉంటే ఊరుకుంటాం అలా నువ్వు చెప్పు నీ విషయంలో. రిషన్ నూకుంటాడా? శ్రీయాన్ వచ్చిండు, శ్రీయాన్ నూకుంటాడా? నీకు నిజంగా దెబ్బ తాకి సీరియస్ గా కొట్టిండు, సీరియస్ గా అసలు జోక్ అయితే సీరియస్ అయిందంటే వాడు వాడిని తిట్టిండు, నీకు తెలుసు, నిన్ను అన్నాడు. ఇంకా నీకే సపోర్ట్ చేసిండు శ్రీగాడు కూడా. ఇంత పక్క ఉంటాడు, ఇంత నాకే భయం వేసింది నాయన. నువ్వు సడన్ గా వాడిని సారీ చెప్పమనేసరికి వాడు కూడా ఇదైపోతాడు కదనే. అక్కడ పర్సనాలిటీ ఎట్లా మాట్లాడా తెలుసా నైని? వాడికి ఏమన్నా అయితే లైఫ్ లో నీతో మాట్లాడా సారీ చెప్పాలంటే ఉంది అక్కడ. ఆ పదం అట్లా వచ్చింది, నీకు అర్థమైతలే. వంశీకి అక్కడ దెబ్బలు తాకలే అంతే, నాకు రాసిందే ఇంత స్వెల్లింగ్ వచ్చి. అవునక్క వాలీబాల్ ఆడిండు నా వల్ల కాదు. నేను నా బాయ్ ఫ్రెండ్ కానీ అయినా సరే వాడు కొట్లాడినప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్ నేను తక్కువ చేయాలి అని అనుకోను. వాడికి కూడా అంటే నేను నా ఫ్రెండ్ లెక్క నేను సపోర్ట్ చేయాలి, ఏమన్నా అయితే నేను అడగాలి కాబట్టి అవును వీడియో వరకు పిలిచిన. వాడికి కూడా ఒక రిగ్రెట్ ఉండదా? వీడియో కంటే పోయినా తన్నులు తిన్న తర్వాత అడగలేదు అనే రీజన్ ఉండదు. నేను సారీ చెప్తున్నా, వదిలేయు. పొద్దున హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్కి వెళ్దాం. ఈ సీజన్ అంటే ఇదైపోయింది కాబట్టి ఇంకా ఫీవర్స్ కూడా వస్తున్నాయి. నిన్నదాకా దానికి ఫీవర్, ఇప్పుడు నాకు, ఇప్పుడు చెవికి దెబ్బ తగ్గినందుకు వీడికి ఒళ్ళంతా హీట్ అయిపోయింది. ఏం చేద్దామో చెప్పు. ఇప్పుడు పోదామంటే వాడిని కార్ తీయమంటా వంశీ గారిని. నీకు వంశీ గారితో పోవడం ప్రాబ్లం అంటే చెప్పు, శ్రీగారిని పిలుస్తా, రిషాన్ని పిలుస్తా. నేను ఇంకొకటి కూడా వాడికి ఒకటే నువ్వు మాట్లాడు. నా లైఫ్ లో నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటది. అని వాడిని వదిలేసి మరి నువ్వు అట్లా చెయ్యాలి. ఈ వీడియోలో మాట్లాడండి. సో నువ్వు వాడికి చెప్పే మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఏదో ఇదైనట్టు ఎందుకు నాయని నాకు అర్థం కాదు. వీడియోల ముందు వద్దు, ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడుకుంటే చాలా బాగా ఎత్తుకునేటోళ్ళు లైఫ్ లో వద్దు అక్క. తప్పులేదనే వాడు నిజంగా ప్రేమతోటి కానీ రియాక్ట్ అయినాయి. నీకు అర్థమవుతుందా? ఫ్రెండ్స్ వీడు చాలా మంచి ఫ్రెండ్ ఈ పిల్లకి, ఏం కావాలని కాదు. వంశీ గాంధీ కూడా జెన్యున్ లవ్వే. బికాస్ సడన్ గా ఎవడైనా సరే ముద్దు గిద్ద అంటే ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఆ పదం వినేసరికి వాడు ట్రిగర్ అయిపోయి అప్పటికి నా వంశీ గారి నా చేయి మీద నా నెత్తి మీద ఒట్టు అనుకున్నా. నేను వాడు ఇండియా అంటే ఆలోచించి వాడు నాకు ఎంత రెస్పెక్ట్ చేస్తాడు, నన్ను ఎంత లవ్ చేస్తాడు, మంచిగా చూసుకుంటున్నాడు వాడు అక్క అక్క అని దీనికి తెలుసు. అలాంటిదే వాడు ఆగకుండా ఉరికి పోయి ఎమోషనల్ అయ్యి వీడి మీద ఇది చేసిండంటే అక్కడే నాకు అనిపించింది నైని అంటే వాడికి ఎంత ప్రేమ అని. నైని నువ్వు కూడా అర్థం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ రాంగ్ అనుకోకు.
ఇది ఎక్కడ పోయి ఇక్కడ అవుతుంది గొడవలు. నువ్వు అర్థం చేసుకుంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని ఎక్కడికో ల్యాక్ చేయకు, వాడిని బాధ పెట్టు. నువ్వు రేపటి నుంచి వంశన్నతో ఎట్లుంటావు అట్లనే ఉండు. నువ్వు పోయి మాట్లాడిస్తే వాడు మాట్లాడతాడు, వాడిదేం తప్పు లేదు. ఎందుకు మాట్లాడద్దే? నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడవా? నేను నిన్ను పిలిచింది ఎందుకు తెలుసా? వాడికి నొప్పేస్తుంది చూసుకుంటావు. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడు వంశన్నతో. మాట్లాడతాను. పెట్టుకోవద్దు నాయన అట్లా పంచాయతీలు. మనం ఇంకా తెగొట్టాలి తప్ప మాట్లాడకంటావేందే? ఇప్పుడు నన్ను నిన్నే వేసుకుంటారు కామెంట్లలో, ఎవరిని వేసుకోరు. మన ఇద్దరమే వేసుకున్నా నేను పట్టించుకోను. ఫస్ట్ ఒక అవసరం లేదు. మా పర్సన్స్ నాకు ఇంపార్టెంట్. నువ్వేం బాధపడకు ప్లీజ్, అర్థమవుతుందా? అది ఫీల్ అయిందని ఎవరు ఫీల్ అయినా నాకు తెలియదు. అది దానికి యాక్టింగ్. నువ్వు ఫ్రెండ్ కాబట్టి నీకు ఏమన్నా అయితే అది రిగ్రెట్ ఫీల్ అవుతుంది కాబట్టి చెప్తుంది. నేను కూడా అది అక్కగా చెప్తున్నా. నిజం నాకు ఫీవర్ వచ్చింది. నువ్వు రేపటి నుంచి వంశాన మాట్లాడాలంటే క్లియర్ అవుతుంది. లైట్ తీసుకోరా.